చిట్టి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా లక్ష్మీనారాయణ బ్లాగ్స్. అండ్ సమ్మర్లో మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి చెన్నై వెళ్ళిన విషయం ఆల్రెడీ చాలా వీడియోస్తో చెప్పడం జరిగింది. సో ఇంకా రేపు ఏపీకి వస్తామనగా 1 డే బిఫోర్ చెన్నైలో లాస్ట్గా ఏదైనా వెళ్దాము, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు, ఎక్కువ దూరం జర్నీ చేయకుండా నియర్ బై ఏముంటుందా అని యూట్యూబ్లోనే సెర్చ్ చేసినప్పుడు మాకు ఈ ప్లేస్ అయితే దొరికింది. కానీ మేము వెళ్ళే టైంకి వాళ్ళు ఓపెన్ చేయకపోయేసరికి ఇలా టెంపుల్లోకి వచ్చి కూర్చున్నాము వినాయకుడి గుడిలో. సో ఏమైందంటే అక్కడికి వెళ్ళినప్పుడు టైమింగ్స్ యూట్యూబ్లో చూసినప్పుడు 10 AM ఉంది. 10 AMకి వెళ్ళాం షార్ప్గా ప్లేస్ కనుక్కొని. ఎందుకంటే మేము ఉన్న చోటు నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఆటో తీసుకొని వెళ్ళిపోయాము. కానీ వాళ్ళు ఏమన్నారంటే 10 AM కాదు, 11 తర్వాత రండి అనేసరికి అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్లేస్ అంతా కూడా వాకింగ్ చేస్తారు. మార్నింగ్ 5 AM to 9 AM వరకు. ఈవినింగ్ 4 నుంచి కూడా మళ్ళీ 6 వరకు అట్లా వాకింగ్ చేస్తారంట. 8 వరకు కూడా ఉంటారంట. సో ఈ లెఫ్ట్ లో మీకు కనిపిస్తున్న ప్లేస్ ఉంది కదా, ఇప్పుడు ఇదైతే అక్కడ పార్క్ కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ ఉదయం 10 తర్వాత అలౌడ్ లేదంట, అందుకని నేను ఆ వీడియో తీయలేకపోయాను. పార్క్ ఉంది, మంచిగా ఉంది. సో అక్కడ పిల్లలకి ప్లే ఏరియా ఉంది. వాకింగ్ వచ్చే వాళ్ళు పిల్లలు కూడా చక్కగా తీసుకురావచ్చు. ఇక్కడ క్రౌడ్ కూడా చూసారా, జస్ట్ 4-5 మెంబర్సే కనిపిస్తున్నారు మేము వెళ్ళిన రోజు. ఎందుకు అంటే ఆల్రెడీ చెన్నైలో స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మేము వెళ్ళే టైంకి. మన ఏపీలో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అప్పటి వరకు మేము అక్కడే ఉన్నాము. సో ఇక్కడ బోటింగ్ చాలా బాగా అనిపించింది, ప్లేస్ బాగుంది. ఇలాంటి ప్లేస్ కూడా ఉందా అనిపించింది. అసలు తెలియదు ఎంత నియర్ బై ఉందో మా అమ్మ వాళ్ళ ఇంటికి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇది మాకు తెలిసిందనమాట. సో ఫైనల్గా ఇక్కడికి వెళ్ళి మేము తీసుకున్న టికెట్ ఏదైతే ఉందో అది చూపించాలి ఫస్ట్. సో చిట్టికి అయితే టికెట్ లేదు, యశుకి నాకు మా వారికి అయితే 177 రూపీస్ తీసుకున్నారు టికెట్కి. సో ఫైనల్గా ఇలా జాకెట్స్ అయితే దొడిగారు మా అందరికి. చిట్టి అది వేయంగానే ఫుల్ అసలు నవ్వుతూనే ఉంది, కానీ వాటర్లో ఎక్కాక భయపడడం స్టార్ట్ అయింది. భయపడుతూనే ఉంది మొత్తం జర్నీ మొత్తం కూడా. ఇదిగో నాకు కూడా వేశారు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది సమ్మర్లో వెళ్ళిన ప్లేసెస్లో. ఇంకైతే మేము వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం బోటింగ్ కోసం. సో ఇలా మనతో పాటు ఒకళ్ళు వస్తారనమాట, ఇలా జాకెట్లు వేసుకుని. అతను వేసుకోలేదు, నాకు ఎందుకో సేఫ్టీ లేదు, అంత ధైర్యమేమో అనిపించింది. తర్వాత ఫైనలీ స్టార్ట్ అయిపోయింది అనమాట మా బోటింగ్ జర్నీ. ఏదో చూసారా, పిల్లలు ఫుల్ భయంలో ఉన్నారు. ఇలా అతను మాతో వచ్చిన అతనితో పాటు మనలో ఒకరైతే పెడల్ చేయాలి. అట్లా మా వారైతే చేస్తున్నారు, సైక్లింగ్ చేస్తున్నారు. అదిగోండి అక్కడ నుంచి స్టార్ట్ అయినాం. సో ఇక్కడ ఏం అడిగారు అనమాట, అతను అక్కడ కూర్చున్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను అడిగాడు అనమాట, లాంగ్ జర్నీ వెళ్దామా లేక ఓన్లీ మౌంటైన్కి మాత్రం ఒక సర్కిల్ లాగా తిరగాల అని అడిగారు. పిల్లలు అప్పటికే గోల్ చేస్తున్నారు వద్దు వద్దు అని. సో అందుకని లాంగ్ వద్దు అని చెప్పి నేను సింపుల్గా కొంచెం చిన్న కొండలాగా ఉంది, మధ్యలో గ్రీనరీ ఉంది కదా, ఇదిగోని కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్గా. సో దాని చుట్టూ ఒక రౌండ్ వేసి చాలు అని చెప్పానమాట. సో ఎక్సలెంట్ ప్లేస్, ఇది మస్ట్ విజిట్ అని చెప్తాను చెన్నైలో ఉన్న వాళ్ళైతే. ఇన్ కేస్ చెన్నైలో ఎవరైనా ఉంటే ఈ ప్లేస్ నిజంగా తెలియకపోవచ్చు చాలామందికి, ఎందుకంటే ఈ చుట్టూ ఇల్లులు అపార్ట్మెంట్స్ మధ్యలో ఉంటుంది ఇది. సో అంత మీకు వీడియోలో బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చుట్టూ మీకు బిల్డింగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మధ్యలో ఉందన్నమాట ఈ లేక్. సో ఇంకా నేనైతే నిజంగా ఈ ప్లేస్ యూట్యూబ్లో చూసినప్పుడు నిజమా కాదో అన్నట్టు డౌట్గానే వెళ్ళినాం అక్కడికి వెళ్ళినప్పుడు. కానీ నేను సీరియస్లీ వెళ్ళినాక అర్థమైంది. సో ఈ ప్లేస్ చూసారా, వావ్ అంతే, ఇంకెంత బాగుందో కదా. అసలు నిజంగా ఫోటోషూట్ చేసుకోవచ్చు, కానీ అక్కడ స్ట్రిక్ట్గా రాస్తున్నారు ఎంట్రన్స్లో నిలబడకూడదు, సెల్ఫీలు తీసుకోవద్దని. వెంటనే మా వాళ్ళు అది చూసి నన్ను చూశారు, ఎందుకంటే ఫొటోస్ అవి ఏమైనా తీసుకుంటావేమో తీసుకోవద్దు అనేసి. సో మామూలుగా నాకు బిఫోర్ యూట్యూబ్ నాకు మొబైల్ వాడటం ఇష్టమే ఉండదు. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ తీసేది, అసలు నన్ను నేను ఫొటోస్ తీసుకునేది కూడా చేసేదాన్ని కాదు. ఓన్లీ ఈ యూట్యూబ్ పుణ్యాన ఇంకా మొబైల్ హ్యాండ్ ఎప్పుడూ చేతిలో ఉండటం ఒక అలవాటు అయిపోయింది. ఇంకా
ఇలా పెడల్ తొక్కుతూనే ఉండాలి. తను చెప్పారు మీకు ఇన్ కేస్ ఓకే కాకపోతే పర్లేదు వదిలేయండి నేనే చేస్తానని. పర్లేదని చెప్పి చేసుకుంటూ వస్తున్నారు. బర్డ్స్ చూస్తానులే, ఇంకా ఇంకొంచెం తగ్గింది భయం ఇష్యూకి. ఏదైనా వచ్చేసింది కొడుక్కి. జస్ట్ ఆ కొండని దాటి వచ్చినంతే. అదిగోండి మనం ఎక్కిన ఎంట్రన్స్ ఎక్కడైతే స్టార్ట్ అయినామో ఆ ప్లేస్ కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటా. జస్ట్ ఆ గ్రీనరీని మాత్రమే ఒక రౌండ్ వేసామన్నమాట. జస్ట్ ఒక 10 minutes పడి ఉంటుంది అంతే. అంతకన్నా ఎక్కువైతే మేము వాటర్లో లేము, ఎందుకంటే మాతో పాటు ఇంకొక బోట్ మాత్రమే ఉంది వాటర్లో, లేక్లో. పిల్లలంటే భయం పడుతున్నారు. నేను చెప్తూనే ఉన్నా పిల్లలకి, ఇది సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి ఇక్కడ వాళ్ళకి, అందుకే లేరు. మామూలుగా అయితే ఫుల్ ఉంటారంట, అసలు మామూలుగా ఉండదంట. ఎన్ని బోట్స్ ఉంటే అన్ని బోట్లకు ఉంటారంట. వాళ్ళకి హాలిడేస్ అయిపోవటం వల్ల ఎవరు కనిపించలేదు, కానీ చాలా బాగా అనిపించింది నాకైతే, మంచి ఎక్స్పీరియన్స్. కాకపోతే ఇంకొకటి మైనస్ అనిపించింది, ఇక్కడ ఆ లేక్స్ దగ్గర సేఫ్టీకి ఎక్కువ మంది ఉంటారన్నమాట కింద, అలా ఎవ్వరూ లేరు. అదొక్కటే మైనస్ అనిపించింది. ఎక్సెప్ట్ దట్ బాగా మంచి చూడాల్సిన ప్లేస్, ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అన్నట్టే ఉన్నది. సో ఫైనలీ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ రీచ్ అవుతున్నాం. అదిగో ఇందాక ఎక్కింది అక్కడే, అక్కడికే దిగుతున్నాము. పిల్లలు చిట్టి గోల్ చేసింది, వెళ్దాం ఎంజాయ్ చేసింది. ఒక పక్క నవ్వుతుంది, ఒక పక్క దిగుదాం అంటుంది అనమాట. మేము వెళ్ళిన రోజు అయితే ఎండ లేదు, వర్షం లేదు, బాగా చల్లగా ఉంది. వెదర్ కూడా ఫుల్ సపోర్ట్ చేసింది మాకు, బోటింగ్కి బాగుందన్నమాట. అదిగోండి ఇక్కడ మధ్యలో ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, చెట్లు. ఆ సర్కిల్ని చుట్టూ ఒక రౌండ్ వేసి వస్తున్నాం అంతే. జస్ట్ మొత్తం లేక్ అయితే తిరగలేదు. తను అడిగారు మీరు ఇంట్రెస్టెడ్ అయితే తీసుకెళ్తాను అని. పిల్లలు భయపడతారేమో అని, ఫుల్ ఎక్కువ మంది క్రౌడ్ ఉంటే అంత భయం వేసేది కాదు, కానీ ఎవ్వరు లేరు. మాకు ముందు వచ్చిన బోట్ వాళ్ళు ఒక రౌండ్ అయిపోయి వాళ్ళు కూడా దిగిపోయారు అనమాట. ఇంకా పిల్లలు భయపడుతున్నప్పుడు ఎందుకులే అని మేము జస్ట్ ఒక రౌండ్ వేసేసి ఇదిగోండి దిగిపోతున్నాం. ఇంకా ఫైనలీ మా బోటింగ్ అయితే అయిపోయింది. ఇలా మేము బోటింగ్ అయితే ఎంజాయ్ చేసాము. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో మనకున్న టైంలో అంతో ఇంతో మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్, అదే ఫస్ట్ ప్రయారిటీ. ఫైనలీ రైల్వే స్టేషన్కి వచ్చేసి ఇంటికైతే వచ్చేసాం. సో మీకు ఎలా ఉంది, నచ్చిందా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.